ప్రతి యాక్షన్లో 3 ప్రధాన భాగాలు ఉంటాయి. అవి యాక్షన్ను క్రియేట్ చేయడం, ఫోటోషాప్లో దానిని ఇన్స్టాల్ చేయడం, చివరగా దానిని రన్ చేయడం. ఈ 3 పనులు మైండ్ మ్యాప్లో రెడ్ కలర్లో ఉన్నాయి. ఈ మూడింటిలో విడివిడిగా చేయవలసిన పనుల జాబితాలు గ్రీన్ కలర్లో ఉన్నాయి. మొదటి వీడియోలో వివరించిన విధంగా ప్రతి యాక్షన్లో గ్రీన్ కలర్లో ఉన్న పనుల వరకు కామన్గా ఉంటాయి. కాని ఫోటోషాప్ కమాండ్స్ అంశం మాత్రం మనమెన్నుకున్న టాస్కను బట్టి మారుతుంటాయి. కాబట్టి వీడియోలోని యాక్షన్ ప్రకారం ఫోటోషాప్ కమాండ్స్పై మన దృష్టిని పెడదాము. అంటే వీడియోలో వివరించే యాక్షన్ తాలూకా ఫోటోషాప్ కమాండ్స్ను మాత్రమే మైండ్ మ్యాప్లో చూపి వివరించడం జరుగుతుంది. అంటే మైండ్ మ్యాప్లో బ్లాక్ మరియు బ్లూ కలర్లో చూపిన అంశాలను వివరించితే సరిపోతుంది. రెడ్ అండ్ గ్రీన్ కలర్లో ఉన్న అంశాలకు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే మొదటి వీడియోను చూడండి. గ్రీన్ టు బ్లూ యాక్షన్. ఇమేజిని ఓపెన్ చేయాలి. లేయరు ప్యానెల్ను ఎనేబుల్ చేయాలి. బ్యాక్గ్రౌండ్ లేయరును డూప్లికేట్ చేయాలి. దాని పేరును గ్రీన్ టు బ్లూ అని టైపు చేయాలి. ఇమేజి మెనూలో మోడును సెలెక్ట్ చేసుకొని ల్యాబ్ కలర్ను క్లిక్ చేయాలి. ఛానెల్ ట్యాబ్ను క్లిక్ చేయాలి. దానిలో ఏ ఇమేజీ ఛానెల్ను సెలెక్ట్ చేసి కంట్రోల్ ఏని కంట్రోల్ సిని ప్రెస్ చేయాలి. ఇమేజీ బి ఛానెల్ను సెలెక్ట్ చేసి కంట్రోల్ విని ప్రెస్ చేయాలి. ఇమేజీ ల్యాబ్ ఛానెల్ పై క్లిక్ చేస్తే ఇమేజ్లో గ్రీన్ కలర్ బ్లూగా మారుతుంది. లేయర్ ట్యాబ్ పై క్లిక్ చేయాలి. గ్రీన్ టు బ్లూ లేయరు ఐకాన్ పై క్లిక్ చేస్తే ఒరిజినల్ కలర్స్ ఇమేజ్ కనిపిస్తుంది. మళ్ళా అదే ఐకాన్ పై క్లిక్ చేస్తే బ్లూ కలరున్న ఇమేజ్ కనిపిస్తుంది. గ్రీన్ టు బ్లూ ఇమేజ్ని ఓపెన్ చేయడం. ఫైల్ మెనూలో ఓపెన్ పై క్లిక్ చేయాలి. మీ కంప్యూటర్లో ఉన్న ఇమేజ్ ఫైలును సెలెక్ట్ చేయాలి. ఓపెన్ విండోలో కుడివైపు క్రిందనున్న ఓపెన్ బటన్ను క్లిక్ చేయాలి. లేదా ఇమేజ్ ఫైల్పై డబుల్ క్లిక్ చేయాలి. లేయర్ ప్యానెల్ని ఓపెన్ చేయడం. F7ను ప్రెస్ చేసి లేయర్ ప్యానెల్ను ఓపెన్ చేయాలి. లేదా విండో మెనూలో లేయర్స్ పై క్లిక్ చేయాలి. యాక్షన్ను క్రియేట్ చేయడం. విండో మెనూలో యాక్షన్స్ను క్లిక్ చేసి గాని ఆల్ట్ F9ను ప్రెస్ చేసి గాని యాక్షన్ ప్యానెల్ను ఓపెన్ చేయాలి. యాక్షన్ని క్రియేట్ చేయడానికి ముందు F7ను క్రియేట్ చేయాలి. ఇందుకు యాక్షన్ మెనూలో న్యూ సెట్ పై క్లిక్ చేయాలి. లేదా యాక్షన్ ప్యానెల్లో క్రింద ఉన్న ఫోల్డర్ ఐకాన్ పై క్లిక్ చేయాలి. ఓపెన్ అయిన న్యూ సెట్ విండోలో సెట్ పేరును టైపు చేయాలి. ప్రక్కనే ఉన్న ఒకే బటన్ను క్లిక్ చేయాలి. యాక్షన్ క్రియేట్ చేయడం. న్యూ సెట్ను సెలెక్ట్ చేసుకొని యాక్షన్ మెనూలోని న్యూ యాక్షన్ను క్లిక్ చేయాలి. లేదా యాక్షన్ ప్యానెల్లో కుడివైపు క్రిందన్న ప్లస్ ఐకాన్ను క్లిక్ చేయాలి. న్యూ యాక్షన్ విండోలో యాక్షన్ పేరును టైప్ చేయాలి. యాక్షన్ని రన్ చేయడానికి ఫంక్షన్ కీని షిఫ్ట్ మరియు కంట్రోల్ కాంబినేషన్లో సెలెక్ట్ చేయాలి. క్రింద కలర్ని కూడా సెలెక్ట్ చేయాలి. ఫంక్షన్ కీ ప్రెస్ చేసి రన్ ఐకాన్ పై క్లిక్ చేయకుండా యాక్షన్ను రన్ చేయవచ్చు. కలర్ బటన్ మోడ్లో యాక్షన్ను సులభంగా గుర్తించడానికి పనికొస్తుంది. ఫంక్షన్ కీ కలర్ సెలెక్ట్ చేయకపోయినా పర్వాలేదు. తర్వాత న్యూ యాక్షన్ విండోలో రికార్డ్ బటన్ని ప్రెస్ చేయాలి. ఇక్కడ నుంచి ఫోటోషాప్ టాస్క్ను పూర్తి చేయడానికి అవసరమైన PS కమాండ్స్ని రన్ చేయాలి. చివరన యాక్షన్ ప్యానెల్లో క్రింద ఎడమ వైపున ఉన్న స్టాప్ ఐకాన్ను క్లిక్ చేయాలి. ఇమేజిలో గ్రీన్ కలరును బ్లూగా మార్చడానికి ఫోటోషాప్ యాక్షన్లో చేర్చవలసిన కమాండ్స్. కావలసిన ఇమేజిని ఓపెన్ చేయాలి.
లేయర్ ప్యానెల్ను ఓపెన్ చెయ్యాలి. లేయర్ ప్యానెల్లో బై డిఫాల్ట్ బ్యాక్గ్రౌండ్ లేయర్ లాక్ ఐకాన్తో ఉంటుంది. గ్రీన్ బ్యాక్గ్రౌండ్ని బ్లూగా మార్చడానికి మరో ఇమేజ్ లేయర్ కావాలి. అందుకోసం బ్యాక్గ్రౌండ్ లేయర్ను సెలెక్ట్ చేసుకొని Ctrl+Jని ప్రెస్ చేయాలి. డూప్లికేట్ లేయర్ పేరును గ్రీన్ బిజీ టు బ్లూ అని టైపు చేయాలి. ఇమేజ్ మెనూలో మోడ్ పై క్లిక్ చేసి ల్యాబ్ కోలర్ని క్లిక్ చేయాలి. ల్యాబ్ కోలర్ విండోలో డోంట్ ఫ్లాటన్ బటన్ పై క్లిక్ చేయాలి. తరువాత ఛానల్ స్టబ్ పై క్లిక్ చేసి ఆ ఛానల్ను సెలెక్ట్ చేయాలి. Ctrl+Aని ప్రెస్ చేసి ఆ ఛానల్లోని ఇమేజ్ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. Ctrl+Cని ప్రెస్ చేసి ఆ ఛానల్లోని ఇమేజ్ మొత్తాన్ని కాపీ చేసుకోవాలి. ఇప్పుడు బి ఛానల్ని సెలెక్ట్ చేసుకోవాలి. Ctrl+Vని ప్రెస్ చేసి కాపీ అయిన ఆ ఛానల్ ఇమేజ్ని పేస్ట్ చేయాలి. Ctrl+Dని ప్రెస్ చేసి సెలక్షన్ను డీసెలెక్ట్ చేయాలి. ల్యాబ్ ఛానల్ పై క్లిక్ చేస్తే ఇమేజ్లోని గ్రీన్ కలర్ బ్లూ కలర్గా మారుతుంది. ఇప్పుడు లేయర్ స్టాప్ పై క్లిక్ చేయాలి. యాక్షన్ను ఉపయోగించడం ఇమేజ్ని ఓపెన్ చేయాలి. యాక్షన్ ప్యానెల్ను లోడ్ చేయాలి. ఇందుకు విండో మెనూలో యాక్షన్స్ పై క్లిక్ చేయాలి. యాక్షన్ ప్యానెల్లో బిజీ గ్రీన్ టు బ్లూని సెలెక్ట్ చేయాలి. యాక్షన్ ప్యానెల్లో క్రింద ఉన్న రన్ బటన్ పై క్లిక్ చేయాలి. గ్రీన్ టు బ్లూ లేయర్ పై క్లిక్ చేస్తే లేయర్ విజిబిలిటీ ఆఫ్ అయ్యి ఒరిజినల్ కలర్ ఇమేజ్ కనిపిస్తుంది. మరోసారి అదే లేయర్ పై క్లిక్ చేస్తే లేయర్ ఆన్ అయ్యి బ్లూగా మారిన ఇమేజ్ కనిపిస్తుంది. ఈ మొత్తం PS కమాండ్స్ను వాడి బిజీ గ్రీన్ టు బ్లూ అనే ఫోటోషాప్ యాక్షన్ క్రియేట్ చేయబడింది. దీని డౌన్లోడ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉన్నది. ఆ యాక్షన్ను ఫోటోషాప్లో ఇన్స్టాల్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి.